నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. దర్శి పట్టణం కుర్చేడు రోడ్లోని బుధవారం అన్నా క్యాంటీన్ను దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. వారితో పాటు టీడీపీ యువ నాయకులు కడియాల లలిత శాఖర్, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి మండలం తహసీల్దార్ శ్రవణ్ కుమార్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, దర్శి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వర్సెస్ శ్రీరామ్మూర్తి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో 62 అన్న క్యాంటీన్లను వర్చువల్గా ప్రారంభించారని, అందులో మన దర్శి ఉండడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. పేద మధ్యతరగతి ప్రజల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ఒక వరం అని, అందరికీ ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో 5 రూపాయలకి పరిశుభ్రమైన భోజనం అందించే విధంగా మన కూటమి ప్రభుత్వం ఇప్పటికే 265 అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని ఈ సందర్భంగా తెలియజేశారు. అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ ఫేజ్ 62, ఇప్పుడు మొత్తం స్టేట్లో మనవి 269 అన్న క్యాంటీన్లు రన్ అవుతాయి. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం కూలి పనికి వెళ్ళే కార్మికులకు కానీ, పొలంకి వెళ్ళే రైతులకు కానీ, టౌన్లకి ఉద్యోగాల కోసం వచ్చే నిరుపేదలకు కానీ ఇది ఒక మంచి పథకం, గొప్ప పథకం. ఎందుకంటే ఒక్కరోజు పూట పనిచేసినా మనకు ఒక రోజంతా పనిచేసే శక్తి వస్తుంది. ఇలాంటి అన్న క్యాంటీన్ మా దర్శి నియోజకవర్గంలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు మన నారా లోకేష్ అన్నకి, అట్లాగే ఎప్పుడు మన రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా దర్శి నియోజకవర్గం ప్రజలందరి తరఫున ఇంత మంచి ప్రోగ్రాం అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన యువ నాయకులు నారా లోకేష్ గారు మన పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఏదో ఒక పదవి రావటం కాదు. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కొడుకైనా, మాజీ ముఖ్యమంత్రి మనవుడు, మహానేత మనవుడైనా మంగళగిరిలో ఓడిపోయాక ఎన్నో విమర్శలు ఎదుర్కొని కూడా సేఫ్ నియోజకవర్గం, ఈజీ నియోజకవర్గం చూసుకోవచ్చు, కానీ ఎందరో అన్న ఓడిపోయిన దగ్గరే ఆ నేల మీదే విజయం సాధించాలి అని పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో పనిచేశారు. యువగలం ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు, యువతకు దగ్గరయ్యారు, క్యాడర్తో నేరుగా కనెక్ట్ అయ్యారు, వాళ్ళ మధ్యలో ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు. ఈరోజు ఆయనకు బాధ్యతలు రావటం అంటే ఆయన ప్రజల గౌరవంతో, ఆయన కష్టంతో ఆయన మలుచుకొని సాధించుకున్న గౌరవం, ఆ స్థానం ఆయనకు వచ్చిందంటే అది ఆయన కష్టం. ఈ సందర్భంగా మా దర్శి నియోజకవర్గ నాయకులు, ప్రజలందరి తరఫున నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు.